ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? హీరో అల్లు అర్జున్ చెప్పింది నిజమా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడారా, నటించారా? లేదు అంటే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ అబద్ధాలు ఆడారా? తెరపైనే కాకుండా మీడియా ముందు కూడా, ప్రజల ముందు కూడా నటించారా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆవిడ కుమారుడు వెంటిలేటర్ పైన ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ఉండడం, అల్లు అర్జున్ బాధితారాహిత్యమే దీనికి కారణమని తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం, ఆయన అరెస్టు చేయడం, బెయిల్ పైన బయటికి రావడం, ఈ అంశం పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిప్పులు కక్కడం, అటు అల్లు అర్జున్ పైనే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ పైన కూడా తన విశ్వరూపాన్ని చూపించడం, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్య ప్రచారాలే, నేను మంచివాణ్ణి, మానవత్వం ఉన్నవాణ్ణి అని రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఒక కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతానికి ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? మేము పర్మిషన్ ఇవ్వలేదు సంధ్యా థియేటర్కి హీరోయిన్ రావడానికి, పోలీసులు ఇవ్వలేదు, రావద్దని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా అల్లు అర్జున్ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు గేట్ ఒక్కసారిగా తోసివేయడంతో వేలాది మంది థియేటర్ లోపలికి టికెట్ ఉన్నోడు లేనోడు మొత్తం వచ్చేశారు. సో ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆ పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. సినిమా చూస్తున్న అల్లు అర్జున్కి ఈ విషయాన్ని పోలీసులు ఏసీపీ, డీసీపీ చెప్పడానికి వెళితే ఆయన సిబ్బంది అడ్డుకున్నారు, థియేటర్ యాజమాన్యం అడ్డుకుంది, కనీసం అల్లు అర్జున్ దాకా పోనివ్వలేదు. అతి కష్టం మీద ఏసీపీ, డీసీపీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇలా మహిళ ప్రాణాలు కోల్పోయిందండి, మీరు బయటకు వెళ్ళిపోవాలి, దయచేసి థియేటర్లోంచి వెళ్ళిపోండి అని చెప్తే వెళ్లకుండా పోలీసులతో కూడా సరిగా ప్రవర్తించలేదు. వాళ్ళపైన సీరియస్ అయ్యారు. సినిమా చాలాసేపు, దాదాపు ముగింపు దాకా సినిమా చూసే వెళ్ళారు. వచ్చేటప్పుడు రోడ్ షో చేశారు ఎక్స్ రోడ్స్ నుంచి కూడా. వెళ్ళేటప్పుడు కూడా ఇంత జరిగినా, చనిపోయిందని చెప్పినా వెళ్ళేటప్పుడు కూడా చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు. సో ఇలాంటి వ్యక్తి పైన, ఇలాంటి బాధ్యత రాహిత్యం పైన ఏం కేసు పెట్టకూడదా? హీరోకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా? చట్టం ముందు అందరూ సమానమే కదా. ఏదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయినట్లుగా కొన్ని గంటలు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఏదో అయిపోయినట్టుగా ఇండస్ట్రీ అంతా కూడా క్యూ కట్టేశారు. కాలు పోయిందా, కన్ను పోయిందా, ఇంకేమైనా అయిందా అలా పరామర్శించారు. కానీ హాస్పిటల్లో ఉన్న పిల్లాడిని ఎవరు పరామర్శించలేదు. ఇదేనా సినిమా ఇండస్ట్రీకి ఉన్న మానవత్వం? ఇక నుంచి తెలంగాణ బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు ఉండవు, నేను ముఖ్యమంత్రిగా ఉండంగానే ఒక వార్నింగ్ డిక్లేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పైన. దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అల్లు అర్జున్ గారి మీద అంత కోపం అనేవాళ్ళు ఉన్నారు? ఆయనేం తప్పు చేయలేదు కదా, ప్రమాదవశాత్తు జరిగింది కదా, చనిపోతారంటే ఎవరు రారు కదా, పర్మిషన్ ఉందా లేదా అది వేరే విషయం, రారు కదా. గతంలో కూడా చాలా జరిగాయి కదా ఇలాంటి ఘటనలు. ఎందుకు అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు అని అనేవాళ్ళు ఉన్నారు. లేదు, రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ పట్ల కరెక్ట్గానే వ్యవహరిస్తూ ఉన్నారు, వీళ్ళకి మానవత్వం లేదు, ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు, వీళ్ళకి వ్యాపారమే ముఖ్యం, వీళ్ళ కలెక్షన్లు, వీళ్ళ సినిమా హిట్లు అవడం ఇదే ముఖ్యం, ప్రేక్షకులు పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉన్నారు, అభిమానాన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు, అభిమానాన్ని సొమ్ము చేసుకుంటూ వందల వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఒక అభిమాని చనిపోతే ఇలాగానే వ్యవహరించేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పేర్లు రేవంత్ రెడ్డి గారిది కానీ ఎవ్వరి పేరు ఎత్తలేదు. ఎత్తకుండా తన పైన జరుగుతున్నదంతా దుష్ప్రచారం, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నాడు, నేను అలాంటి వాడిని కాదు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ వయసు బిడ్డ, నేను రోడ్ షో చేయలేదు, కొన్ని మీటర్ల వరకు మాత్రమే, అంతమంది జనం వచ్చినప్పుడు తమ హీరోని ఒకసారి ఇలా హాయ్ చెప్పాలని కోరుకుంటారు, నేను అలాగే చెయ్యూపాను, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు అందరూ చేసేదే నేను చేశాను, ఇది నేరమా? ఈ నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా? నేను సినిమా నాకు ఎప్పటి నుంచి అలవాటు చూడడం, అదే అలవాటులో వెళ్ళాను నేను. పోలీసులు నన్ను దగ్గరుండి తీసుకెళ్లారు థియేటర్కి, పర్మిషన్ ఉంది అన్నట్లుగా మాట్లాడారు ఆయన, దగ్గరుండి తీసుకెళ్లారు. నేను సినిమా అలా స్టార్ట్ అయిందో లేదో కొద్దిసేపటికి మా మేనేజర్ ఎవరో వచ్చి చెప్పారు నాకు, ఇలా బయట జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు, మీరు వెళ్ళాలని చెప్తా ఉన్నారండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నా దగ్గరికి ఏ పోలీసు రాలేదు, ఏ ఏసీపీ రాలా, డీసీపీ రాలా, నాకు ఇలా రేవతి అనే మహిళ చనిపోయిందని నాకు అసలు ఎవ్వరూ చెప్పలేదు.
జస్ట్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని సమాచారం మాత్రమే నాకు చెప్పారు. అప్పుడు నేను వెళ్ళిపోయాను నా భార్యని పిల్లల్ని తీసుకుని అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఒక విధంగా ఆవేదనతో మాట్లాడారు, కన్నీటి పర్యంతమై మాట్లాడారు. కొంత పాప ఆయన తడబడ్డారు కూడా, నోట్లోంచి మాట కూడా అల్లు అర్జున్ గారికి రావడం లేదు. నేను ఇవన్నీ ఏమీ చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా, అసెంబ్లీలో ఆయన మాట్లాడిందంతా పచ్చి అబద్ధం, ఆయన అన్న మాటలేవి కూడా నేను చేయలేదు అని ఆయన చెప్పారు. సో ఈ ఇద్దరి వాదనలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్కసారి ఖచ్చితంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకసారి అల్లు అర్జున్ గారు ఏమన్నారు చూడండి. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మేము సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. ఓకే, అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. సో అల్లు అర్జున్ గారు నాకు అసలు తెలియదు, నెక్స్ట్ డే దాకా, ఆ మరుసటి రోజు దాకా ఒక మహిళ చనిపోయిందన్న విషయం నాకు అసలు తెలియదంటే తెలియదు. నేను రోడ్ షో చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేను అలాంటి వాడిని కాదు, నాకు మానవత్వం ఉంది, నన్ను రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు మాట్లాడారు. కొంత కన్నీళ్ళు పెట్టుకున్నారు. నిజంగానే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ చూశాక ఆయన పాపం మాట్లాడలేక గుట్టకలు మింగుతూ ఉన్నారు. బాధేసింది. అరే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు మన తెలుగువారు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది, పుష్ప 2000 కోట్ల రూపాయలు దాదాపుగా కలెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగానే సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఇదేంటి పాపం అల్లు అర్జున్కి అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడగానే గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టేశారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు. అంటే తెలిసింది ఆయనకి. కానీ తను బెనిఫిట్ షోకి వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయి ఒక పిల్లవాడు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మరుసటి రోజు తెలిసింది అనడంలో ఎందుకు డౌట్ వేస్తాం. ప్రపంచమంతా తెలుసు ఒక మహిళ చనిపోయిందని, ఆ రోజు నైటే తెలుసు. బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేశారు, టీవీ ఛానల్ అన్నిట్లో కూడా బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేశారు. ప్రపంచమంతా తెలుసు. బట్ అల్లు అర్జున్ గారికి తెలియదంటే నమ్మశక్యంగా లేదనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి మాటలు వెంటనే తెలిసినాయి, కౌంటర్ ఇచ్చారు. రేవతి చనిపోయిన విషయం మాత్రం మీకు మరుసటి రోజు తెలిసిందా? ఎందుకో నమ్మశక్యంగా అనిపించట్లేదు. అల్లు అర్జున్ గారు ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. ఇంకా ఆయన ఏమన్నారు, నేను రోడ్ షో చేయాలా ఏమీ చేయాలా నా తప్పు లేదన్నారు. ఒకసారి సినిమా కూడా నేను వెంటనే వెళ్ళిపోయారన్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, క్లియర్గా చూడండి. ఇది డిసెంబర్ 4వ తేదీన 9:15 గేట్లు ఓపెన్ చేయగానే ఒక్కసారిగా జనం ఎలా లోపలికి వచ్చారో ఒక్కసారి చూడండి. ఏ విధంగా తోసుకుంటూ వచ్చారు. వాడి దగ్గర టికెట్ ఉందో లేదో తెలియదు, తెలియదు, మొత్తం వచ్చారు. ఎవడ పడితే వాడు వచ్చాడు మొత్తం. ఆ తరువాత బ్లాక్ స్కార్పియోలో అల్లు అర్జున్ గారి కుమారుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. అది కూడా చూడొచ్చు, కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇది ఎక్కడో చూడండి, నేను అసలు బయటికే రాలేదు, థియేటర్ దగ్గర కొన్ని మీటర్లే అన్నారు. ఇది ముషీరాబాద్ మెట్రో స్టేషన్, చూసారా జనాలు ఎలా ఉన్నారో. ఇది ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్. రేవంత్ రెడ్డి గారు ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా వచ్చారు, రోడ్ షో చేసుకుంటూ వచ్చారంటే ఆయన నేను చేయలేదన్నారు.
బట్ చూశారు కదా ఇక్కడ 40-50 మంది చుట్టూ ఉన్నారు అల్లు అర్జున్ గారి సెక్యూరిటీ సిబ్బంది. ఇది 9:35 సుమారుగా ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్ నుంచి రోడ్ షో ద్వారా ఓపెన్ టాప్ కార్లో అల్లు అర్జున్ గారు వస్తున్న వీడియో. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అల్లు అర్జున్ గారు? చూడండి. అలాగే అల్లు అర్జున్ గారు రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జనం ఆ తర్వాత ఏ విధంగా వచ్చారో చూడండి ఒకసారి. ముషీరాబాద్ మెట్రోస్ నుంచి ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్ దాకా జనాలే. ముషీరాబాద్ మెట్రో దగ్గర కూడా చెయ్యూపాడు ఆయన. ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్లో చెయ్యూపాడు బయటకు వచ్చి. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా వచ్చారు. క్లియర్గా వీడియో కనిపిస్తూ ఉంది, వీడియో సాక్ష్యం క్లియర్గా, చాలా క్లియర్గా. బట్ నేను అసలు రోడ్ షో చేయాల, నేను బయటికి రాలేదంటూ ఉన్నారు. అది కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నేను వాస్తవాల ముందుంచాలని మాత్రమే నా ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు నా అభిమానమే, ఒక ముఖ్యమంత్రిని మనం గౌరవించుకోవాలి. అల్లు అర్జున్ గారు కూడా కష్టపడి స్థాయికి వచ్చారు, అభిమానమే. బట్ నిజాలు మాట్లాడుకోవాలి, నిజాలు మాత్రమే కావాలి. ఆ తరువాత అల్లు అర్జున్ గారు బాల్కనీలకు ప్రవేశించే టైంలో, బాల్కనీ మెట్లెక్కే టైంలో ఒకసారి చూడండి జనాలు ఎట్లా కెక్కిరిసిపోయారు. ఆ ఎంట్రన్స్ చూడండి ఎంత ఇరుక్కుగా ఉందో, ఆ లోపలికి వెళ్ళే ఎంట్రీ. అప్పుడు సుమారు 9:40 అయింది. 9:40-45 ఏమో సినిమా స్టార్ట్ అయింది. అప్పర్ బాల్కనీ మెట్లెక్కుతున్న అల్లు అర్జున్ గారు చూడొచ్చు. అది కూడా చూసారా జనం తాకిడి ఎలా ఉందో. ఆ తర్వాత అప్పర్ బాల్కనీలోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు తన సీటు వైపు వెళ్తూ అక్కడ థియేటర్లో అభివాదం చేసుకుంటూ వెళ్ళారు, కూర్చున్నారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. కళ్ళ ముందు ఇన్ని వీడియో సాక్ష్యాలు ఉంటే రోడ్ షోకు సంబంధించి చెయ్యొప్పడం, ఆ జనము సందోహము, అసలు నేను రోడ్ షో చేయలేదు, నాకెవరూ చెప్పలేదు, ఎందుకనో కరెక్ట్గా లేదు. షో మధ్యలో అనేక సార్లు నిలబడి అభివాదం చేశారట, అది కూడా ఉంది. 9:45, 9:50 మధ్య లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో రేవతి కనిపించింది. ఆ పిల్లవాడికి సిపిఆర్ చేసేది అది కూడా ఉంది. ఆ తర్వాత పోలీసులే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి విషయాన్ని దగ్గరుండి బయటికి తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా చూడొచ్చు ఒకసారి. సుమారు 10:45 పోలీసులు రేవతి గారి మరణ వార్తని 10:45 అల్లు అర్జున్ గారికి చేరవేశారు. షో స్టార్ట్ అయిన గంటకే వెళ్ళి అల్లు అర్జున్ గారికి పోలీసులు ఈ విషయాన్ని చేరవేస్తే, కానీ సుమారు 11:45 మేనేజర్ అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి గారి మరణం శ్రీతేజ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళతారని చెప్పారట. ఇది ఎప్పుడు జరిగింది? 11:45. ఆ తర్వాత పోలీసులు తీసుకొచ్చే విజువల్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి దగ్గరుండి పోలీసులు అల్లు అర్జున్ గారిని, ఆయన కుటుంబాన్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఏ పోలీసుల దగ్గరికి రాలేదని చెప్తా ఉన్నారు. మరి పోలీసులే కదా దగ్గరుండి అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకొస్తూ ఉంది. చెప్పే ఉంటారుగా ఈ విషయాన్ని, క్లియర్గా ఉంది విజువల్. పోలీసులే దగ్గరుండి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇప్పుడేం చెప్తారు? పాన్ ఇండియా స్టార్ అయ్యారు, 2,000 కోట్లు సంపాదించారు. కంగ్రాచులేషన్స్. మీరు వచ్చే సినిమా 3,000 కోట్లు కూడా కలెక్ట్ చేయాలి, నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. బట్ అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు మనం నిజాలు చెప్పాలి. తప్పైతే ఒప్పుకోండి, తప్పే ఉంది. తప్పైతే ఒప్పుకోండి, సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. క్లియర్ కట్గా విజువల్, బయటకు వచ్చాక కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళిన విజువల్ అది కూడా చూడొచ్చు. అదిగో బయటకు వచ్చాక వెళ్ళేటప్పుడు కూడా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఇంకోటి ఏమన్నారంటే ఆయన, నేను సినిమా మధ్యలోనే వెళ్ళిపోయాను, మధ్యలో కూడా కాదు, సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెళ్ళిపోయాను అన్నారు. బట్ ఆయన థియేటర్లో ఏ టైం దాకా కూర్చున్నారో చూడండి ఒకసారి. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం. 2 గంటలు కూర్చుని సినిమా చూసారా? జాతర సీన్ వస్తుంది అక్కడ తెర మీద. 2 గంటల తర్వాత ఈ సినిమా సీన్ వచ్చేది చూసారా? జాతర సీన్ అంటే ఇంకొక 30-35 నిమిషాల్లో సినిమా అయిపోతుంది అనగా కూడా అల్లు అర్జున్ గారు సినిమా చూస్తూనే ఉన్నారు. బట్ ఆయన ఏం చెప్పారు? సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అన్నారు. సినిమా స్టార్ట్ అయిన 2 గంటల దాకా కూడా ఆయన అక్కడే ఉన్నారు. రేవతి ప్రాణం, మృతదేహం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ పిల్లవాడు హాస్పిటల్లో చావు బతికల మధ్య ఉన్నప్పుడు కూడా సినిమా చూస్తూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బయట ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, బయట ఒక కుటుంబం రోడ్డు పాలైపోయింది, బయట ఒక కుటుంబం
అగమ్యగోచర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, ఆందోళనకర పరిస్థితిలోకి. బట్ మనం మాత్రం సినిమా చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ గారు మరి ఇప్పుడు చెప్పాలండి, మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ఈ వీడియో సాక్ష్యాలే చెప్తా ఉంది. ముషీరాబాద్ దగ్గర చేయెత్తడం, ఆర్టీఎక్స్ కార్స్ దగ్గర రోడ్ షో చేయటం, జాతర సీన్ దాకా హాల్లోనే ఉండడం, పోలీసులే మీకు చెప్పి దగ్గర నుండి తీసుకురావడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అసెంబ్లీలో అబద్ధమా నిజమా? అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో చెప్పింది అబద్ధమా నిజమా? మీరే చెప్పండి, మీరే తేల్చాలి. నేను చెప్తా ఉన్నా కదా, అల్లు అర్జున్ గారి భవిష్యత్తులో సినిమాలు కూడా హిట్ అవ్వాలి, ఖచ్చితంగా హిట్ అవ్వాలి. బట్ మనం ఎదిగే కొద్దీ, మనం కోట్ల కలెక్షన్లు సంపాదించే కొద్దీ మన వ్యక్తిత్వం కూడా హైట్స్కి వెళ్ళిపోవాలి. మన ఎదుగుదలతో పాటు వృత్తిలో మన వ్యక్తిత్వం కూడా అక్కడ ఉండాలి, ఆకాశంలో. అప్పుడు మీరు మరింత అభిమానాన్ని చూరగొనాలని, తప్పులు తెలుసుకోవాలని, భవిష్యత్తులో మీరు మరిన్ని హిట్లు సంపాదించాలని, ఇలా కళ్ళ ముందు సాక్ష్యాలున్న కళ్ళ గంతలు కట్టే ప్రయత్నం చేయొద్దని నా మనవి. ఈ వీడియో పైన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, అల్లు అర్జున్ గారి వ్యాఖ్యలు, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది నటన, ఎవరిది నిజం, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.